హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే అయితే మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అబౌట్ 5 ఇయర్ ప్లాన్స్ గురించి అయితే తెలుసుకున్నాము. సో ప్రతి షిఫ్ట్లో మనకి 5 ఇయర్ ప్లాన్స్ గురించి అయితే మనకి ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు. సో 2 మార్క్స్ గ్యారంటీ మనకి ఎస్ఎస్సి జీడీ కోసం అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సో ప్లానింగ్ కమిషన్ అనేది మనకి 1915లో ఎస్టాబ్లిష్ అయింది. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ వచ్చేసి మనకి 1951 నుంచి స్టార్ట్ అయింది. సో దానికి వెళ్ళకముందు మనం ఫస్ట్ డీటెయిల్స్ తెలుసుకున్నాము 5 ఇయర్ ప్లాన్స్ అంటే ఏంటని గురించి. సో 5 ఇయర్ ప్లాన్స్ అనేది ఎప్పుడు ఎండ్ అయినాయి అంటే మనకి 2015లో మనకి 12th 5 ఇయర్ ప్లాన్తో మనకి 5 ఇయర్ ప్లాన్స్ అయితే ఎండ్ అయిపోయినాయి. సో అప్పుడు మనకి 2015లో నరేంద్ర మోడీ గారు మనకి పిఎంగా అయితే ఎన్నికయ్యారు. సో అప్పటి నుంచి వాళ్ళు 5 ఇయర్ ప్లాన్స్ ఆపేసి ఈ ప్లానింగ్ కమిషన్స్ని రీప్లేస్ చేస్తూ మనకి నీతి ఆయోగ్ని అయితే మనకి ఎస్టాబ్లిష్ చేశారు. అది ఎప్పుడంటే January 1st 2015లో. సో ఇక్కడ అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది వర్క్ చేయడం అంటే April 1st 2017 నుంచి. అది ఎందుకంటే మనకి 12th 5 ఇయర్ ప్లాన్ అయితే నడుస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2012 to 2017 వరకు. సో 2017 నుంచి మనకి నీతి ఆయోగ్ అనేది ఫంక్షనింగ్లోకి వచ్చింది. సో మనం ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ గురించి అయితే ఈ వీడియో ఫస్ట్ తెలుసుకుందాము. నెక్స్ట్ ఎప్పుడు లాంచ్ అయింది అంటే ఈ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అనేది 1951 to 1956. సో ఈ టైం డ్యూరేషన్లో మనకి ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అయితే జరిగింది. సో దీనికి లీడర్షిప్గా ఎవరున్నారు అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ గారు అయితే మనకి ఈ ప్లాన్ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్కి లీడర్గా ఉన్నారు. అంటే చైర్మన్గా మనకి ప్రైమ్ మినిస్టరే ఉంటారు. సో అప్పుడు ప్లానింగ్ కమిషన్కైనా ఇప్పుడు నీతి ఆయోగ్కైనా కూడా. సో ఇది ఏ మోడల్ బేస్ చేసుకొని అని అంటే హారోల్డ్ డోమర్ మోడల్. అది నెక్స్ట్ మెయిన్ ఫోకస్ వచ్చేసి అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. సో ఇది ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి అంటే అగ్రికల్చరల్ డెవలప్మెంట్. అండ్ ఈ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఏ మోడల్ని బేస్ చేసుకొని ఇచ్చారు అని అంటే హారోల్డ్ డోమర్ మోడల్ బేస్ చేసుకొని ఇచ్చారు. దీనికి అచీవ్డ్ గ్రోత్ రేట్ ఎంత అంటే 3.6%. టార్గెట్ వచ్చేసి మనకి 2.1%. సో దీన్ని బట్టి మనం ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అనేది సక్సెస్ అనే చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఎండ్ అయ్యే ముందు మనకి 5 ఐఐటీస్ అనేవి సెటప్ అయ్యాయి మన కంట్రీలో. ఇవి మనకి ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్స్ గురించి తెలుసుకోవాల్సిన బిట్స్ అనమాట. సో టైం డ్యూరేషన్ ఎంత, మెయిన్ టార్గెట్ ఏంటి, ఏ మోడల్ని బేస్ చేసుకొని మనకి ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు. సో ఐఐటీస్ ఫస్ట్ 5 ఐఐటీస్ కూడా మనకి ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లోనే ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ బిట్ కూడా ఒకసారి అడిగారు మనకి ఎగ్జామ్లో. నెక్స్ట్ సెకండ్ 5 ఇయర్ ప్లాన్. సో ఇది 1956 to 1961. సో ఇది కూడా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ గారు. వారి లీడర్షిప్లోనే మనకి సెకండ్ 5 ఇయర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. సో 1956 to 1961. సో ఇది ఏ మోడల్ బేస్ చేసుకొని అంటే పీసీ మహాలనోబిస్ మోడల్ బేస్ చేసుకొని సెకండ్ 5 ఇయర్ ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ మెయిన్ ఫోకస్ వచ్చి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో మనకి అగ్రికల్చరల్ డెవలప్మెంట్, సెకండ్ 5 ఇయర్ ప్లాన్ వచ్చి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇది టార్గెట్ గ్రోత్ రేట్ని అచీవ్ చేయలేకపోయింది. 4.5% టార్గెట్ అయితే అచీవ్డ్ గ్రోత్ రేట్ వచ్చేసి 4.27. నెక్స్ట్ మెనీ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఈ ప్లాన్ క్రిటిసైజ్ చేశారు. ఎందుకంటే ఇండియా అనేది 1957లో పేమెంట్ క్రైసిస్ని ఫేస్ చేసింది కాబట్టి. సో ఇక్కడైతే పీసీ మహాలనోబిస్ మోడల్ అని అనుకున్నాం కదా. సో ఈయనే ఆయన. సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గురించి మన మోటో అయితే ఉందన్నమాట సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో. నెక్స్ట్ థర్డ్ 5 ఇయర్ ప్లాన్ ఎప్పటి నుంచి అప్పటి వరకు అంటే 1961 to 1966 అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. సో మనకి ఫస్ట్ 3 5 ఇయర్ ప్లాన్స్ మనకి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ జరిగింది. సో అది 1961 to 1966. సో ఈ 5 ఇయర్ ప్లాన్ని మనం గాడ్గిల్ యోజన అని కూడా అంటాము. సో ఎందుకంటే అప్పుడు డిప్యూటీ చైర్మన్ వచ్చేసి మనకి డాక్టర్ గాడ్గిల్ అనమాట. అందుకని దాన్ని గాడ్గిల్ యోజన అని కూడా అంటాము. సో ఈ థర్డ్ 5 ఇయర్ ప్లాన్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఇది. సో దీంట్లో కూడా అగ్రికల్చర్ డెవలప్మెంట్ మీదే స్ట్రెస్ అయితే చేశారనమాట.
అంటే దాని మీదే ఎక్కువ ఫోకస్ అయితే చూపించారు. ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ వీట్ ఆల్సో. సో మనకి థర్డ్ 5 ఇయర్ ప్లాన్ అయితే మనకి కంప్లీట్ ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే 2 వార్స్ని మనం ఇండియా ఫేస్ చేసింది ఆ టైంలో, 1961 to 1966లో. సో 1962లో మనకి ఇండో చైనా వార్ అయితే జరిగింది 1962, అండ్ 1965 అయితే మనకి ఇండో పాకిస్తాన్ వార్ అయితే జరిగింది. సో మన ఎకానమీ అనేది చాలా వీక్ అయింది. సో మన టార్గెట్ అనేది అగ్రికల్చర్ ఇండస్ట్రీ నుంచి మనం డిఫెన్స్ సెక్టార్కి మూవ్ అయ్యాం. సో డిఫెన్స్ ఇండస్ట్రీ, ఇండియన్ ఆర్మీ, సో దీనికి ఫోకస్ వెళ్ళింది. సో స్టెబిలైజేషన్ ఆఫ్ ప్రైజెస్ కూడా సరిగ్గా లేవు. ఇండియా అనేది ఫుల్ ఇన్ఫ్లేషన్ అయితే ఫేస్ చేసింది. సో దీన్ని బట్టి మనకి ఫెయిల్డ్ ప్లాన్ అంటే థర్డ్ 5 ఇయర్ ప్లాన్ డ్యూ టు 2 వార్స్ అండ్ డ్రాట్. అది థర్డ్ 5 ఇయర్ ప్లాన్. సో ఇది వార్స్ అండ్ డ్రాట్ వల్ల మనకి ప్లాన్ అయితే ఫ్లాప్ అయింది. సో టార్గెట్ గ్రోత్ వచ్చి 5.6% అయితే మన అచీవ్డ్ గ్రోత్ వచ్చేసి 2.4% అనమాట. సో ఈ థర్డ్ 5 ఇయర్ ప్లాన్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల మనకి ప్లాన్ హాలిడేస్ అనేది అయితే అనౌన్స్ చేశారు. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1966 to 1969. సో మనకి మోస్ట్ బిట్స్ కూడా ఎక్కువ అడిగారు మనకి. ఆ ప్లాన్ హాలిడేస్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అనౌన్స్ చేశారు అని అంటే 1966 to 1969 ఇది ప్లాన్ హాలిడేస్. సో ఈ మెయిన్ రీజన్ ఏంటి ఇది అనౌన్స్ చేయడానికంటే, మనం యాజ్ ఐ అర్లియర్ సైడ్ ఇండో పాకిస్తాన్ వార్ అండ్ ఇండియా సైనో వార్ అంటే ఇండియా చైనా వార్ థర్డ్ 5 ఇయర్ ప్లాన్కి ఫెయిల్యూర్ అవ్వడానికి లీడ్ అయ్యాయి. సో ఇక్కడ ఏంటంటే యాన్యువల్ ప్లాన్స్ అనేవి వేశారు. అక్కడేంటి 5 ఇయర్ ప్లాన్స్, ఇక్కడ యాన్యువల్ ప్లాన్స్ అనేవి వేశారు. సో గివెన్ అండ్ అలైడ్ సెక్టార్స్కి, ఇండస్ట్రీ సెక్టార్కి ఈ యాన్యువల్ ప్లాన్స్లో ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఈ ప్లాన్డ్ హాలిడేస్లోనే మనకి డీవాల్యుయేషన్ ఆఫ్ ద రూపీని కూడా చేశారు. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ని అట్రాక్ట్ చేయడానికి. సో రూపీ అనేది మనకి అగైనెస్ట్ అదర్ కరెన్సీస్ దాని వాల్యూ తక్కువ ఉంటుంది అన్నమాట. సో వేరే కరెన్సీస్తో పోల్చుకుంటే మన రూపీ వాల్యూ తక్కువ ఉంటుంది. సో ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇట్స్ అబౌట్ ద ప్లాన్డ్ హాలిడేస్. నెక్స్ట్ ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్. సో 1966 to 1969 మనకి ప్లాన్డ్ హాలిడేస్ కంప్లీట్ అయ్యాయి. అగైన్ మళ్ళీ మనకి 5 ఇయర్ ప్లాన్స్కి మళ్ళీ మనం బ్యాక్ అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ ఇది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఇందిరా గాంధీ 1969 to 1974. సో ఇది ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్. ఇక్కడ ఏంటి మెయిన్ ఆబ్జెక్టివ్స్ అంటే గ్రోత్ విత్ స్టెబిలిటీ అండ్ ప్రోగ్రెసివ్ అచీవ్మెంట్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్. ఇవి 2 మెయిన్ ఆబ్జెక్ట్స్, గ్రోత్ అండ్ సెల్ఫ్ రిలయన్స్. సో ఇక్కడ ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్లో మనకి 14 మేజర్ ఇండియన్ బ్యాంక్స్ని నేషనలైజ్ చేశారు. అండ్ ఆల్సో గ్రీన్ రెవల్యూషన్ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే స్టార్ట్ అయిందంటే ఎక్కువ ఇంపాక్ట్ అంటే ఇండియా వైడ్ మొత్తం స్ప్రెడ్ అయింది. యాక్చువల్గా గ్రీన్ రెవల్యూషన్ థర్డ్ 5 ఇయర్ ప్లాన్లోనే మనకి స్టార్ట్ అయింది, లైక్ 1965లోనే. సో నెక్స్ట్ ఈ ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్లో కూడా మనకి 1971 ఇండో పాకిస్తాన్ వార్ కూడా జరిగింది. సో దాన్నే మనం బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అని కూడా అంటాం. సో ఈ ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్లోనే మనకి ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ టార్గెట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా ఫెయిల్డ్ ప్లాన్, ఎందుకంటే మనం అచీవ్ చేసిన గ్రోత్ రేట్ వచ్చి 3.3% అండ్ టార్గెట్ వచ్చేసి 5.7%. నెక్స్ట్ ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్. సో ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ వచ్చేసి మనకి 1974 to 1978 అయితే మనకు జరిగింది. సో 4 ఇయర్సే జరిగింది, ఎందుకంటే 1978లో అప్పుడున్న గవర్నమెంట్ పోయి నెక్స్ట్ మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ అయితే వస్తుంది. సో వాళ్ళైతే ఈ 5 ఇయర్ ప్లానింగ్స్ పక్కన పెడతారు అన్నమాట. సో ఇక్కడ ఈ ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్లో వచ్చేసి గరీబీ హటావో ఇది ఫేమస్ స్లోగన్ అనమాట ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్లో. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్, గరీబీ హటావో మీన్స్ పావర్టీని ఎరాడికేట్ చేయడం. ఎంప్లాయ్మెంట్, జస్టిస్, అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ డిఫెన్స్, దీస్ ఆర్ ద మెయిన్ ఫోకస్ ఏరియాస్ అనమాట ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్లో. నెక్స్ట్ ఇక్కడే ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ అమెండ్ అయింది 1975లో, అండ్ 20 పాయింట్ ప్రోగ్రామ్ లాంచ్ అయింది 1975లోనే. నెక్స్ట్
minimum needs program also implemented in this fifth 5-year plan itself. And then Indian National Highway System also ఈ 5-year ప్లాన్లోనే ఇంట్రడ్యూస్ అయింది. సో ఇవి అడిగే ఛాన్స్ ఉంది, అంటే మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ ఏ 5-year ప్లాన్లో ఇంప్లిమెంట్ అయిందని చెప్పేసి. నెక్స్ట్ ఈ ఫిఫ్త్ 5-year ప్లాన్ అనేది సక్సెస్ అయితే అయింది. 4.8% ఈజ్ ద అచీవ్డ్ గ్రోత్ రేట్. టార్గెట్ వచ్చేసి 4.4% కాబట్టి. సో 1978లో టర్మినేట్ చేశారు, ఎందుకంటే మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి. సో ఇదే మనం చూసుకున్నట్టయితే గరీబీ హటావో ఇస్ ద స్లోగన్ గివెన్ బై ఇందిరా గాంధీ ఇన్ ఫిఫ్త్ 5-year ప్లాన్. నెక్స్ట్ 1978కి మనకి ఫిఫ్త్ 5-year ప్లాన్ కంప్లీట్ అయింది అనుకున్నాం కదా. సో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ అయితే వచ్చింది, వాళ్ళైతే రోలింగ్ ప్లాన్ అని చెప్పేసి అది తీసుకొచ్చారు. సో ఫిఫ్త్ 5-year ప్లాన్ని టర్మినేట్ చేసి అది 1978 to 1990 అయితే జరిగింది. 1978 to 1990. నెక్స్ట్ 1980లో అగైన్ కాంగ్రెస్ మళ్ళీ రూలింగ్ పార్టీ వచ్చింది. సో దీన్ని రిజెక్ట్ చేసేసి నెక్స్ట్ న్యూ సిక్స్త్ 5-year ప్లాన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో రోలింగ్ ప్లాన్ కింద అయితే మనకి 3 ప్లాన్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ప్లాన్స్ ఏంటంటే బడ్జెట్ ఆఫ్ ద ప్రజెంట్ ఇయర్, అండ్ ఇట్ వాస్ ఫిక్స్డ్ ఫర్ ద ఇయర్స్ 3, 4, 5. అండ్ దెన్ పర్స్పెక్టివ్ ప్లాన్ అంటే లాంగ్ టర్మ్ ప్లాన్స్ కూడా ఇలా వేశారనమాట, 10, 15, 20 ఇయర్స్. సో ఇదైతే ఇంప్లిమెంట్ అవ్వలేదు, జస్ట్ 1978 to 1980 వరకు మాత్రమే ఉంది. సో దీనికి కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ప్రాజెక్ట్ అలొకేషన్స్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి ఒక ఫిక్స్డ్ పీరియడ్ లేదు కాబట్టి, సో టార్గెట్ గ్రోత్ అచీవ్ చేసామా లేదా అని చెప్పేసి డిఫికల్టీ అయిపోతుంది. సో దట్ డీస్టెబిలైజేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీకి లీడ్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ 5-year ప్లాన్. సో సిక్స్త్ 5-year ప్లాన్ అగైన్ ఇట్ ఈజ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఇందిరా గాంధీ ఫ్రమ్ 1980 to 1985. ఇది సిక్స్త్ 5-year ప్లాన్. సో ఈ బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ప్లాన్ వచ్చేసి ఎకనామిక్ లిబరలైజేషన్ బై ఎరాడికేటింగ్ పావర్టీ, అచీవింగ్ టెక్నాలజికల్ సెల్ఫ్ రిలయన్స్. ఇది సిక్స్త్ 5-year ప్లాన్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ సో ఇది ఏ ఇన్వెస్ట్మెంట్ యోజనాన్ని బేస్ చేసుకొని వచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ చేంజ్ అండ్ ట్రెండ్ టు ద గ్రోత్ మోడల్. సో గ్రోత్ రేట్ వచ్చి 5.2%, బట్ అచీవ్ 5.7% గ్రోత్. సో సిక్స్త్ 5-year ప్లాన్ మనకి సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెవెంత్ 5-year ప్లాన్. సెవెంత్ 5-year ప్లాన్ వచ్చేసి 1985 to 1990. ఇది వచ్చి రాజీవ్ గాంధీ లీడర్షిప్లో జరిగింది. దీని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే సెల్ఫ్ సఫిషియంట్ ఎకానమీ, ఆపర్చునిటీస్ ఫర్ ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెవెంత్ 5-year ప్లాన్. సో ఇట్ ఆల్సో ఎయిమ్డ్ అట్ యాక్సిలరేటింగ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ చేయడం, ప్రొడక్టివిటీని రేస్ చేయడం, ఫుడ్ వర్క్ ప్రొడక్టివిటీ. ఈ 3 ఎప్పుడు వచ్చినాయంటే మనకి సెవెంత్ 5-year ప్లాన్లో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రాజీవ్ గాంధీ. ఇది అడిగే ఛాన్స్ ఉంది, ఫుడ్ వర్క్ అండ్ ప్రొడక్టివిటీ ఇది ఏ 5-year ప్లాన్లో మనకి వచ్చింది అని. సో ఈ సెవెంత్ 5-year ప్లాన్లో మనకి ప్రైవేట్ సెక్టార్ అనేది ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు పబ్లిక్ సెక్టార్ కన్నా. నెక్స్ట్ గ్రోత్ రేట్ వచ్చి 5%, బట్ అచీవ్డ్ 6.01%. నెక్స్ట్ 1990తో మనకి సెవెంత్ 5-year ప్లాన్ ఎండ్ అవుతుంది. సో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో వోలటైల్ పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల ఎయిత్ 5-year ప్లాన్ అనేది జరగలేదు. సో 1990, 1991 అండ్ 91 to 92 2 యాన్యువల్ ప్రోగ్రామ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. నెక్స్ట్ 1991, 1992 మనకి 5-year ప్లాన్స్ జరగలేదు. ఎయిత్ 5-year ప్లాన్ వచ్చేసి మనకి 1992 to 1997 జరిగింది. సో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ పివి నరసింహారావు. సో ఇది వచ్చి టాప్ ప్రియారిటీ వాజ్ గివెన్ టు డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, దట్ ఈస్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ హెల్త్. దీనికైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు మనకి ఎయిత్ 5-year ప్లాన్లో. సో ఎవరి లీడర్షిప్లో అంటే నరసింహారావు గారి లీడర్షిప్లో అది. సో సేమ్ ఇక్కడ స్లైడ్ రిపీట్ అయింది. సో ఈ ప్లాన్ అప్పుడే మనకి నరసింహారావు గవర్నమెంట్ వచ్చేసి న్యూ ఎకనామిక్ పాలసీ ఆఫ్ ఇండియా అనే దాన్ని లాంచ్ చేశారు.
ఇట్స్ అబౌట్ 8th 5-year ప్లాన్. నెక్స్ట్ మెయిన్ ఎకనామిక్ అవుట్కమ్స్ డ్యూరింగ్ 8th 5-year ప్లాన్ వచ్చేసి ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ ఉంది. సో 6.8% గ్రోత్ మనకి యాన్యువల్ గ్రోత్ వచ్చింది. గ్రోత్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో గ్రోత్ ఉంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్లో. ట్రేడ్ అండ్ అకౌంట్ డెఫిసిట్ అనేది బెటర్ స్టేబుల్గా ఉంది. హై గ్రోత్ రేట్ అనేది ఉంది. నెక్స్ట్ దిస్ ప్లాన్ వాజ్ సక్సెస్ఫుల్ అండ్ గాట్ అన్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 6.8%. టార్గెట్ వచ్చేసి 5.6%. సో ఇట్స్ అబౌట్ 8th 5-year ప్లాన్. నెక్స్ట్ 9th 5-year ప్లాన్ వచ్చేసి 1997 to 2002 అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి. సో 9th 5-year ప్లాన్ అయితే మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే మనకి చైర్మన్గా ఉన్నారు. మెయిన్ ఫోకస్ వచ్చేసి గ్రోత్ విత్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. సో మన ముందు 5-year ప్లాన్స్ అన్నీ వచ్చేసి మనకి జస్ట్ గ్రోత్ మీదే కాన్సన్ట్రేట్ చేశారు. అది ఒకే ప్లేస్లో కాన్సన్ట్రేట్ అయిందా లేకపోతే ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిందా అనేది చెక్ చేసుకోకుండా గ్రోత్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేశారు. ఈ 9th 5-year ప్లాన్లో గ్రోత్ విత్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, ఆ గ్రోత్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిందా దాని మీద ఫోకస్ పెట్టారు. సో ఈ 9th 5-year ప్లాన్ అనేది 50th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియాలో లాంచ్ చేశారు. సో ఈ ప్లాన్ అనేది ఫెయిల్ అయింది. సో 5.6% మాత్రమే గ్రోత్ రేట్ వచ్చింది. టార్గెట్ వచ్చి 6.5%. నెక్స్ట్ 10th 5-year ప్లాన్. 10th 5-year ప్లాన్ వచ్చి 2002 to 2007 అయితే జరిగింది. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి అండ్ మన్మోహన్ సింగ్. నెక్స్ట్ ఎయిమ్ టు డబల్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా ఇన్ ద నెక్స్ట్ 10 years. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ని నెక్స్ట్ 10 yearsలో డబల్ చేయాలి అనే ఎయిమ్తో ఈ ప్లాన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఎయిమ్ టు రెడ్యూస్ పావర్టీ రేషియో టు 15% by 2012. అండ్ దెన్ గ్రోత్ రేట్ వాజ్ 8% బట్ అచీవ్డ్ ఓన్లీ 7.6%. నెక్స్ట్ 11th 5-year ప్లాన్. సో 11th 5-year ప్లాన్ వచ్చేసి 2007 to 2012 జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మన్మోహన్ సింగ్. ఇట్ వాస్ ప్రిపేర్డ్ బై సి రంగరాజన్. ఆయన మనకి ఆర్బీఐ గవర్నర్గా వర్క్ చేశారు. ఇది 11th 5-year ప్లాన్. సో ఇట్ అచీవ్డ్ ఏ గ్రోత్ రేట్ ఆఫ్ 8% అగేన్స్ట్ ఏ టార్గెట్ ఆఫ్ 9% గ్రోత్. అండ్ దెన్ 12th 5-year ప్లాన్. సో 2012 to 2017 మనకి లాస్ట్ 5-year ప్లాన్ అయితే జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మన్మోహన్ సింగ్. మెయిన్ థీమ్ వచ్చేసి ఫాస్టర్, మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్. సో సస్టైనబుల్ గ్రోత్, ఇంక్లూజివిటీ అనేది ఏ 5-year ప్లాన్ అంటే 12th 5-year ప్లాన్. సో గ్రోత్ రేట్ వచ్చేసి 8% అయితే మనకుంది. సో ఇట్స్ అబౌట్ అన్ని 12 5-year ప్లాన్స్. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూసుకుందాం అంటే ప్లానింగ్ కమిషన్ గురించి. సో ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1950లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ టోటల్ హౌ మెనీ ప్లాన్స్ జరిగాయి ఇండియాలో అంటే 12 5-year ప్లాన్స్ అయితే జరిగాయి. సో 5-year ప్లాన్స్ తర్వాత మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ నీతి ఆయోగ్. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే January 1st 2015. ప్లానింగ్ కమిషన్ వాజ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది దీన్ని ఆపరేట్ చేస్తుంది ప్లానింగ్ కమిషన్ని. నెక్స్ట్ చైర్మన్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. వైస్ చైర్మన్ వచ్చి ప్రజెంట్ వైస్ చైర్మన్ వచ్చి సుమన్ బేరీ. ఫస్ట్ చైర్మన్ వచ్చేసి అరవింద్ పంగారియా. నీతి ఆయోగ్కి ప్రజెంట్ వైస్ చైర్మన్ వచ్చేసి సుమన్ బేరీ. ఫస్ట్ అంటే 2015లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు కదా, అప్పుడు చైర్మన్ ఎవరంటే అరవింద్ పంగారియా. ఆయనే ఇప్పుడు మనకి 16th ఫైనాన్స్ కమిషన్ హెడ్ కూడా. సో 16th ఫైనాన్స్ కమిషన్ హెడ్ ఎవరని అడిగితే అరవింద్ పంగారియా అని పెట్టాలి. నెక్స్ట్ CEO ఆఫ్ నీతి ఆయోగ్. ప్రజెంట్ CEO ఆఫ్ నీతి ఆయోగ్ అంటే BVR సుబ్రహ్మణ్యం. అది మనకి ఈ బిట్ ఎక్కువసార్లు అడిగారు. సో హోప్ దిస్ వీడియో ఈస్ యూస్ఫుల్. Like, share and subscribe.